ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు ధ్యానం చేస్తూ ఉన్నాం. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క అపోస్తుల కార్యముల్లో ఉన్న బహుశక్తివంతులైన దేవుని యొక్క శిష్యులు అపోస్తులుడు పేతురు, యోహాను, వీరిద్దరూ కూడా దేవుని యొక్క శక్తి చేత అభిషేకించబడిన వారు. అందువలన యేసుక్రీస్తును గూర్చి సిలువ వేయబడిన యేసును గూర్చి ఆ జనులందరూ దాదాపు ఎన్నో వేల మంది గుమికూడినప్పుడు వారిని ఉద్దేశించి చాలా ధైర్యంగా మాట్లాడి ఉన్నారు. వారు ప్రజలకు బోధించుచూ ఉన్నప్పుడు ఏమని బోధిస్తున్నారు? యేసుక్రీస్తును విశ్వసించుట ద్వారా పునరుత్థానము కలుగును అనే గొప్ప సత్యాన్ని ప్రకటించుట. అది యూదులకు వ్యతిరేకమైనది, ఇశ్రాయేలులకు వ్యతిరేకమైన బోధ. దానిని ఎవరు విశ్వసించని వారుగా వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు సజీవుడైన దేవుడు, ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు, ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారు కూడా పునరుత్థానములో పాలు పంపులు పొందుతారు అనే సత్యాన్ని వారు నమ్మట్లేదు. అందువలన ఈ సత్యము అక్కడి వెల్లడి అగుట తోడనే ఆయా దేశముల నుంచి వచ్చిన యూదులు ఇంకా యెరూషలేము చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా అనేక మంది విని విశ్వసించి ఉన్నారు. 5,000 మంది పురుషులు నమ్మి విశ్వసించి ఉన్నట్టుగా ఇక్కడ లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఎంతమంది దేవుని యొక్క వాక్యమును విన్నారో, దేవుని యొక్క వాక్యమును విశ్వసించి ఉన్నారు, వాక్యము వినిన వారిలో అపోస్తుల కార్యము 4 వాక్యము వినిన వారిలో యేసుక్రీస్తు ప్రభు వాక్యము సజీవమైనది, అది జీవము గలది, అది 2 అంచులు గల వాడిగల ఖడ్గము, ఎటువంటి కీళ్లనైనా మూలుగులనైనా దూసుకొని వెళ్ళగలది. అంత శక్తివంతమైన వాక్యమును మనము ప్రభు యొక్క పరిశుద్ధాత్మ సహాయముతో మనం అందించినప్పుడు అక్కడ దేవుడు వారితో మాట్లాడతాడు, వారి హృదయాలు తెరుస్తారు. అక్కడ యెరూషలేములో అదే జరిగింది. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మారు. ఎన్ని వేల మంది విన్నారు, ఎన్ని వేల మంది వారి యొక్క హృదయాలు తెరిచారు అనే సత్యం ఇక్కడ మనం చూసినప్పుడు వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్యవాక్యమును ప్రస్ఫుటముగా ప్రకటించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము గల వాక్యము నిటారుగా మనుషుల హృదయములోకి దూసుకొని వెళ్ళినప్పుడు వారి హృదయములో గుచ్చుకొనబడుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది, పరివర్తన కలుగుతుంది, పాపములు ఒప్పింపచేస్తుంది. నా ప్రియులరా, ఈరోజున సత్యవాక్యము కరువైపోయిన రోజుల్లో ఉన్నాము. మారు మనసును గురించి ఒక పాపి ప్రత్యేకమైన వాక్యమును గైకొనుట ద్వారా, యేసు నామమును అంగీకరించుట ద్వారా తన యొక్క ఆత్మ రక్షించబడుతుందన్న కాన్సన్ట్రేషను లేక దాని మీద శ్రద్ధ మనము పెట్టవలసిన వారమై ఉన్నాము. నా ప్రియమైన వారలారా, మన యొక్క గోల్ ఆ వ్యక్తి, ఆ మనుషులు, ఆ ప్రజలు ఆరిన అగ్నికి వెళ్లకుండా చూసుకొనుట, వారికి సరైన వాక్యము అందించుట, వారికి దైవ చిత్తానుసారమైన మారు మనసు, రక్షణార్థమైన మారు మనసు,
వారు కలిగినట్టుగా ఉన్న లేఖనాల్ని సత్యాన్ని వారికి ప్రస్ఫుటముగా బోధించుట జరగాలి. ఈరోజున దేవుని యొక్క కృపను బట్టి ఏ విధమైన లోక సంబంధమైనవి ఏమీ కలపకుండా దేవుని యొక్క వాక్యము శక్తి గలది. దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది. ఆయనే సజీవమై ఉన్నాడు. ఆయన మాట్లాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యంను మాత్రమే మనం అందించితే అద్భుతమైన కార్యాలు మనం చూస్తాము. అక్కడ ఇంచుమించు 5,000 మంది పురుషులు యేసు క్రీస్తు ప్రభు రక్షకుడు అని, ఆయన ద్వారానే వారికి పాపక్షమాపణని, ఆయన ద్వారానే వారు మృతులలో నుంచి తిరిగి పునరుత్థానములో ప్రవేశించగలరని నమ్మి ఉన్నారు. నువ్వు నమ్ముతున్నావా? యేసు క్రీస్తు ప్రభు సజీవమైన రక్షకుడు, ఆయన మరణమును గెలిచిన దేవుడు అని నువ్వు నమ్ముతున్నావా? ఆయన మరణముపై అధికారము కలిగిన దేవుడని నువ్వు నమ్ముతున్నావా? ఆలోచన చేద్దాము. ఈరోజున చనిపోవుట అనేది అందరికీ తథ్యమే. అయితే చనిపోయిన తర్వాత మన జీవితం ముగిసిపోలేదు. కానీ అసలైన జీవితము అప్పుడు స్టార్ట్ అవుతుంది. మన ఆత్మ పాపం వలన వచ్చి జీతం మరణము. కాబట్టి మరణించిన ఈ ఆత్మను దేవుడు ఆరిన అగ్నిలోకి పంపించాల్సిందే. కాబట్టి ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం గమనిస్తామో, ఈ ఆరిన అగ్ని నుంచి, తీర్పు నుంచి మనల్ని తప్పించు వారెవరు అని నువ్వు అర్థం చేసుకుంటే అప్పుడు మనకు జీవము కలుగుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. నా మాట విని యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్య వాక్యమును విన్నవాడు నిత్య జీవము పొందుకుంటాడు. వాడు తీర్పులోనికి రాడు, వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎప్పుడు విశ్వాసముంచిన వెంటనే. హల్లెలూయా, దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే యేసు నామములో జీవమున్నది. తండ్రికి ఎటువంటి జీవము కలిగి ఉన్నాడో ఆయన ఆల్ఫా ఓమేగా అయి ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మరణము లేనివాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మరణము, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రకటించి దాని మీద విజయము సాధించిన యేసు క్రీస్తు ప్రభు, మరణపు కోరలను పీకివేసిన ప్రభు, అట్టి దేవుడు. హల్లెలూయా. తండ్రి ఎలాగో తనంతట తానే జీవము కలిగి ఉన్నాడో, కుమారుడు తనంతట తానే జీవము కలవాడై ఉండుటకు కుమారునికి కూడా ప్రభు అధికారం అనుగ్రహించాడు. ఇక్కడ ఒక్క సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనము ఇక్కడ 3 స్టేటస్లో మనమున్నాము: ఆత్మ, ప్రాణ, శరీరము. ఇక్కడ నేను శరీర రీతిగా నేను మీకు మొబైల్లో మాట్లాడినప్పటికీ కూడా నా శరీరములో ఉన్న ఈ యొక్క నోటిలో ఉన్న గొంతులో ఉన్న ఈ వాయిస్ మీ చెవులోకి వినబడుతుంది. నా యొక్క గొంతుతో మాట్లాడిన మాట ఆలోచన చేద్దాము. ఎందుకు అనగా దేవుడు ఈ శక్తి, టెక్నాలజీ దేవుడు మనకిచ్చాడు. అనగా ఆ స్వరం ఎవరిది? నాది. అక్కడ వినేవారు మీరు. నా ప్రియమైన వాళ్ళరా, తండ్రి ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కుమారుడుగా ఇక్కడ శరీరధారిగా వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆత్మ, ప్రాణ, శరీరము ఒక్కటే అయి ఉన్నారు. కాబట్టి ఆయన జీవము గల దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మనుష్య కుమారుడిగా ఈ లోకమునకు వచ్చాడు. అయితే ఆయనకు ఎటువంటి అధికారం కలిగిన వాడు అనగా తీర్పు తీర్చుటకు అధికారము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 5:27 ప్రకారము ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను. అనగా ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆ యొక్క శరీరధారిగా ఉన్న దేవునికి అనగా యేసు క్రీస్తు ప్రభువుకు తీర్పు తీర్చే అధికారము ఇచ్చి ఉన్నాడు. అందువలన దీనికి ఆశ్చర్యపడకండి. దేనికి ఆశ్చర్యపడవద్దు యూదులారా, ఇశ్రాయేల్ వారలారా. ఒక కాలం వచ్చుచు ఉన్నది,
యేసుక్రీస్తు ప్రభు అప్పటికి పౌలు, పేతురు, యోహాను ఆ యొక్క యూదుల మధ్య మాట్లాడుతూ ఉన్నప్పుడు వీరు ఇదే సబ్జెక్టు యేసుక్రీస్తు ప్రభు కూడా జీవించి ఉన్నప్పుడు వారితో మాట్లాడి ఉన్నాడు. ఏమని మాట్లాడాడు? దీనికి ఆశ్చర్యపడవద్దు, ఒక కాలం వచ్చుచూ ఉన్నదని యేసుక్రీస్తు ప్రభు అప్పుడే చెప్పాడు. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ, సమాధులలో ఎవరెవరు ఉన్నారండి? పూర్వకాలము ఆదామవ్వలతో మొదలైన ఆ యొక్క పునాది, అక్కడి నుంచి మానవ తరాలుగా వస్తున్న వీరందరూ కూడా చనిపోయి ఉన్నారు, మృతులు అయిపోయి ఉన్నారు. అయితే ఒక రోజున ఆ ప్రభు ఏం చేయబోతున్నాడు? ఆ కాలమున, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున, ఒక కాలమున అనగా రాబో కాలమున అని సూచించుచూ ఉన్నది యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు. ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ సమాధుల్లో ఉన్నారు. వారి యొక్క ఎముకలు మాత్రమే ఉండి ఉండొచ్చు. వారి యొక్క మాంసం కుళ్ళిపోయింది, వారి యొక్క చర్మం కుళ్ళిపోయింది, వారిలో ఎటువంటి కళేబరాలు లేవు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క శబ్దము వినగానే, ఆయన శబ్దము విని మేలు చేసిన వారు అనగా దేవుడు నీతిని బట్టి ఆ దినాన్న పిలుపును ఇస్తూ ఉన్నాడు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. 2 పునరుత్థానాలు. హల్లెలూయా! 2 పునరుత్థానాలు. ఒకటి మేలు చేసిన వారు, రెండవది కీడు చేసిన వారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు. అనగా కీడు చేసిన వాడు సరాసరి తీర్పు ముందు నిలబడతాడు. యేసుక్రీస్తు ప్రభు న్యాయపీఠం ముందు తీర్పుకు ఆయన న్యాయ అధిపతిగా, తీర్పు తీర్చే దేవుడుగా వచ్చినప్పుడు ఆ జడ్జి గారి ముందు ప్రతి కీడు చేసిన వారందరూ కూడా నిలబడాల్సిందే. భూమి వారందరిని భరించలేక తప్పుకుంటుందంట. నా ప్రియమైన వాళ్ళరా, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వస్తున్నారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానము అనగా నా మాట విని నన్ను పంపిన వాని అందు అనగా తండ్రి అందు విశ్వాసం ఉంచిన వాడు ఏమవుతుంది? నిత్య జీవము గలవాడు. వాడు జీవములోకి ప్రవేశిస్తాడు. చనిపోయిన తర్వాత ఆ యొక్క ఆత్మ ఆ యొక్క మృతుడు అయిన ఆ ఎముకల లోపలికి వెళ్ళి మహిమా శరీరము దాల్చి పైకి ఎత్తబడతాడు మళ్ళీ. హల్లెలూయా! వాడు జీవ పునరుత్థానమునకు ప్రభు వద్దకు చేరబోతూ ఉన్నాడు. Hallelujah, hallelujah. Marvel not at this, for the hour is coming, in thee which all that are in the graves shall hear his voice, and shall come forth, they that have done good unto the resurrection of life, and they that have done evil unto resurrection of damnation, condemnation. ఆలోచన చేద్దాము. ఇది ఎవరు చెప్తున్న మాట? యేసుక్రీస్తు ప్రభు అక్కడ ప్రజలకు ముందుగానే చెప్పి ఉన్నాడు. ఆయన ప్రణాళికను వివరించే ఉన్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! అందుకే ప్రభు అన్నాడు 5వ అధ్యాయం యోహాను సువార్త 30వ వచనములో, నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును, కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరును. కనుక నా తీర్పు న్యాయమే. హల్లెలూయా! దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఈ రోజున పునరుత్థానము జీవము నేనే అన్నాడు. అందుకనే పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువారు ఎన్నటికి చనిపోరు అని కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్పి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల యందు విశ్వాసం ఉంచిన వారు జీవము పొందుకుంటారు. హల్లెలూయా! వారి ఎన్నటెన్నటికి వారు తీర్పుకు రావక్కర్లేదు. వారు సరాసరి తీర్పు కొట్టివేయబడింది. వారు ఆరని అగ్నించి అనగా కండమినేషన్ నుంచి తప్పించబడ్డారు. కాబట్టి జీవంలోకి దాటి ఉన్నారు.
అందువలన మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానులరు. అవును, this is an open invitation for all the mankind to receive the eternal life. But how many people are coming? How many are opening their hearts and receiving the word of God, which can give you life, eternal life, without condemnation, without eternal fire, without judgment? The Lord is going to forgive you and cleanse you thoroughly. But how far people are understanding this? హల్లెలూయా. ఆలోచన చేద్దాము. మీరు నా యొద్దకు రానొల్లరు. ఎందుకు? మీకు జీవము కలగాలని నా ఆశ. కానీ మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున లేఖనాలు నెరవేరుతున్నాయి. అందువల్లనే పేతురు, యోహానులు అక్కడ శృంగారము అనే యెరూషలేము దేవాలయం ముందట ఈ యొక్క కుంటివానికి స్వస్థత శీఘ్రముగా కలుగునని ఆయన చెయ్యి ఎత్తి నువ్వు దిగ్గున లేచి నడువు అన్నప్పుడు, లేచి నడిచినప్పుడు అది అభ్యంతరమైపోయింది. అక్కడ వారికి చాలా కలవరం పుట్టింది. అనేకులు విశ్వసించుటను బట్టి, అనేకులు యేసు నామమున పునరుత్థానముందని నమ్ముటను బట్టి అక్కడ అభ్యంతరమైపోయి వెంటనే అరెస్ట్ చేశారు, కావలి ఉంచారు, రాత్రంతా కావలి ఉంచారు. హల్లెలూయా. వారు ఎవరు ఈ పని చేస్తున్న వారంటే దుండగులు కాదు, దుర్మార్గులు కాదండి. వీరందరూ ఎవరనగా ప్రధాన యాజకుడు అన్నా, కయపా, యోహాను, అలెగ్జాందరు ప్రధాన యాజకుని బంధువులు అందరూ ఉన్నారు. అన్నా, ది హై ప్రీస్ట్, ది కైఫా అండ్ అలెగ్జాండర్, as many as were of the kindred of the relatives of the high priest, were gathered together at Jerusalem. ఈ వీరందరూ ఉంటుండగా వారిని కాపలా ఉంచారు. ఈ దుర్బలునికి ఈ ఉపకారం చేయడం నేరమా? మేము ఏ నేరము చేసామని వారు గట్టిగా ప్రభు యొక్క వాక్యమును, సిలువ వేసిన యేసుక్రీస్తు ప్రభును చాటించినప్పుడు వారికి ఏం కలిగింది? భయము కలిగింది, కలవరము కలిగింది. అందువలన వారు ఈ పేతురును, యోహాను అనే గొప్ప అపోస్తలుని వీరేం చేస్తున్నారు? అప్పటికే కలవరము పుట్టుతూ ఉందని ఏం చేస్తారు? కావలి ఉంచారు, అరెస్ట్ చేసి ఉంటున్నారు. అయితే ప్రజలందరూ వారి వైపు తిరుగుతూ ఉన్న విధానం బట్టి, వారందరూ విశ్వసించుచూ ఉన్న విధానాన్ని బట్టి వారేం చేశారు? ఇక ఆపలేక వారికి ఏం చేశారు? మీరు యేసును గురించి మాట్లాడకూడదు అని మొదలు పెట్టారు. హల్లెలూయా. ఆంక్షలు మొదలు పెట్టారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము యేసును గురించి వ్యాపింపకుండా ఉండాలి. 17వ వచనము 4వ అధ్యాయం, ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండా ఉండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదు. ఆంక్ష, తొలి దినాల్లోనే ఆంక్ష, తొలి దినాల్లోనే యేసు క్రీస్తు ప్రభువును ప్రకటించకూడదని ఆంక్ష. ఈ నామమును బట్టి ఏ మనుషులతో నాయన మాట్లాడకూడదు అని బెదిరిద్దాము అని లోపల కుట్ర చేసి వారికి ఈ విధంగా చెప్పినప్పుడు ఎంత మాత్రము మాట్లాడకూడదని వారికి ఆజ్ఞాపించిరి. ఆజ్ఞలు వెలువడుతూ ఉన్నాయి, చట్టాలు వెలువడుతూ ఉన్నాయి. పరిశుద్ధ నామమును బహిరంగంగా ప్రకటించకూడదని, పరిశుద్ధ లేఖనాల్ని బహిరంగ బోధించకూడదని వీరు ఆజ్ఞాపించుచూ ఉన్నారు. They called them and commanded them not to speak at all, nor teach in the name of Jesus. ఆ దినాల్లోనే చట్టాలు వచ్చేయండి, ఆ దినాల్లోనే ఎన్నో ఆజ్ఞలు వచ్చాయి అధికారుల నుంచి. ఇక్కడ అధికారులు గవర్నమెంట్ అధికారులు కాదు, కానీ వీరెవరట? మత పెద్దలు, ప్రధాన యాజకులు అన్నా, కైఫా. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజున ఆలోచన చేద్దాము. పేతురు, యోహాను వారిని చూచి ఏమంటున్నారు? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవునికి న్యాయమా? మీరే చెప్పండి అని ప్రశ్నించారు.
మేము కన్న వాటిని, మేము చూసాము, ఇవి మేము విన్న వాటిని యేసు ప్రభువు చెప్పగా మేము విన్నాము. యేసు క్రీస్తు ప్రభు మా ఎదుట స్వస్థత కార్యములు చేయగా మేము చూసాము, అందుకే అవి చెప్పకుండా మేము ఉండలేము అని వారికి ఉత్తరం ఇచ్చారు. అనగా చావుకు తెగించిన వారు ధైర్యముగా వారు నిలబడ్డారు. హల్లెలూయా. అప్పుడు ప్రజలందరూ జరిగిన దాన్ని గూర్చి దేవుని మహిమపరచుచూ ఉన్నారు. కనుక సభవారు ప్రజలకు భయపడ్డారు. అనేక వేల మంది వారికి కలిగిన అనేకమైన అద్భుత కార్యాలు బట్టి, లేక వారి హృదయాల్లో కలిగిన మార్పును బట్టి వాక్యమును విని విశ్వసించారు. కాబట్టి ప్రజలందరూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. హల్లెలూయా. ఈ రోజున కూడా ఇటువంటి సమస్యలు మన దైవజనులకు, దేవుని బిడ్డలకు, దేవుని వాక్యం ప్రకటించుచున్న వారికి వస్తూ ఉన్నాయి. ప్రభు అభ్యంతరాలు రాకమానవు. అభ్యంతరాలు ఎవరి వలన వస్తాయో వారికి శ్రమ అన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. అలాగే జరిగిందండి. వీరందరూ కూడా ఎప్పుడైతే ప్రజలందరూ దేవుని మహిమపరుస్తున్నారు, పేతురు యోహానులు గట్టిగా ఎదిరించి దేవుని మాటే వినుట శ్రేష్టము, మీ మాట వినుట న్యాయమా, దేవుని మాట విన్న కాదా అని ఎప్పుడైతే ఎదిరించి చెప్పి ఉన్నాడో భయపడిపోయారు. బెదిరించి ఏం చేశారు? విడుదల చేశారు. యేసు క్రీస్తు నామమును భరించుటకు ధైర్యం కావాలి. శక్తివంతులు కండి. దేవుని యొక్క నామమును ప్రకటించుటకు విశ్వాసముతో, శక్తితో ఎదుర్కొనండి. ప్రభు మీకు శక్తినిస్తాడు. 2 అంచులు గల వాడిగల ఖడ్గమును దూసి ప్రభు మీకు జయము అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి విశ్వాస వీరులు కావాలి. దేవుని నామం పేరట జయభేరి మ్రోగించే సాక్షులు కావాలి. అటువంటి దైవజనులు కావాలి. కల్పిత కథల వైపు వెళ్ళవద్దు. సత్య బోధను ప్రకటించండి. దేవుని నామాన్ని ప్రకటించండి. సమయం లేదు, సమయము చాలా తక్కువగా ఉంది. ఆలోచన చేద్దాము. ప్రభు నిన్ను ఒక బూరగా వాడుకుంటాడేమో. ఈ సమయమును ఉపయోగించు. దేవుని శక్తి గల వచనము, వాక్యము మూయబడక మునిపే ఈ వాక్యమును ఎత్తిపట్టి దేవుని నామాన్ని ప్రకటించు. ప్రభు వారితో మాట్లాడతాడు. ప్రభు మనకు సహాయం చేయునుగాక. అట్టి రీతిలో వాడుకొనుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.